హైదరాబాద్ లో చూసుకుందాం. అయితే ఇప్పటి వరకు బీఆర్ఎస్ 119 నియోజకవర్గాల్లో ఆల్మోస్ట్ అన్ని నియోజకవర్గాలకి కన్ఫర్మ్ చేసినప్పటికీ కూడాను ఇంకొన్ని 3 స్థానాల్లో మాత్రం ఇంకా అభ్యర్థుల్ని ఖరారు చేయడం అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అందులో చూసుకుంటే ముఖ్యంగా గోషామహల్, నాంపల్లి, అలంపూర్ టికెట్ల అంశం అయితే ఇంకా రచ్చ జరుగుతూనే ఉంది. ఇకపోతే నర్సాపూర్ స్థానంపై సస్పెన్స్ గా ఉన్నారు. ఇంకా కేసీఆర్ ఎవరిని అభ్యర్థిని ఖరారు చేయలేదు. ఇకపోతే నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డిని కన్ఫర్మ్ చేసినట్టు అనిపిస్తోంది. ఇకపోతే మదన్ రెడ్డికి నర్సాపూర్ నుంచి టికెట్ ఇవ్వకపోవడంతో ఆయనకి మెదక్ నుంచి ఎంపీ టికెట్ ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక మరి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు తెలంగాణ భవన్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ఇక చూసుకుంటే బీఆర్ఎస్ లో గోషామహల్, నాంపల్లి, అలంపూర్ టికెట్ల అంశం ఇంకా ఖాళీగానే కనిపిస్తోంది. ఇకపోతే నర్సాపూర్ స్థానంపై కేసీఆర్ సస్పెన్స్ అయితే విన్నాడాడు. ఇకపోతే నర్సాపూర్ కి సునీతా లక్ష్మారెడ్డిని అభ్యర్థిగా ఖరారు చేశారు. ఇక ఆ ప్లేస్ లో ఉండేటువంటి వ్యక్తి మదన్ రెడ్డికి మెదక్ ఎంపీ టికెట్ ఇస్తామని బుజ్జగిచ్చే ప్రయత్నం చేశారు. ఇక మరి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ప్రియా, బీఆర్ఎస్ పార్టీలో టికెట్ అయితే అంశం ఉందో అది ఇంకా 3 స్థానాలు మినహా దాదాపు పూర్తయిందని మనం చెప్పవచ్చు. ముఖ్యంగా ఒక 3 స్థానాల్లో మాత్రం ఆ సస్పెన్స్ అనేది ఇంకా కొనసాగుతా ఉంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీలో సీఎం కేసీఆర్ ఎలక్షన్స్ కు 3 నెలల ముందుగానే, అంటే ఆగస్టు 21వ తేదీనే 115 మంది అభ్యర్థులను ప్రకటించి ఒక సంచలనం అయితే రేపడం జరిగింది. అయితే అందులో అప్పుడు 4 స్థానాలు పెండింగ్ లో పెట్టడం జరిగింది. జనగామ, నర్సాపూర్, నాంపల్లి, గోషామహల్ స్థానాలు పెండింగ్ లో పెట్టడం జరిగింది. వాటికి తోడు మల్కాజ్గిరి నుంచి మైనంపల్లి హనుమంతరావు కూడా పార్టీ నుంచి వీడడంతో 5 స్థానాలు పెండింగ్ లో ఉన్నట్టయింది. కానీ దాదాపు ఇప్పుడు జనగామకు పల్లా రాజేశ్వరరెడ్డిని ఫైనల్ చేయడం జరిగింది. ఆయనకు బీఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మల్కాజ్గిరిలో మరి రాజశేఖర రెడ్డికి, మల్లారెడ్డి అల్లునికి కూడా టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయన కూడా బీఫామ్ కూడా అందజేయడం జరిగింది. ఈ రోజు నర్సాపూర్ టికెట్ సునీతా లక్ష్మారెడ్డికి సీఎం కేసీఆర్ కేటాయిస్తూ బీఫామ్ కూడా అందజేయడం జరిగింది. ఇంకా 2 స్థానాలు నాంపల్లి, గోషామహల్ మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే నర్సాపూర్ టికెట్ విషయానికి వస్తున్నట్టయితే ఒక కొన్ని రోజులుగా కూడా ఒక సస్పెన్స్ అనేది కొనసాగుతూ వచ్చింది. ఆ సస్పెన్స్ ఈ రోజు తెరపడింది. ముఖ్యంగా అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి గతంలో 2 సార్లు కూడా ఆయన గెలవడం జరిగింది. 2014లో, అదేవిధంగా 2018లో గెలవడం జరిగింది. కానీ హరీష్ రావు ఇక్కడ చక్రం తిప్పారని చెప్పి కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా జిల్లా మంత్రి హరీష్ రావు సునీతా లక్ష్మారెడ్డి వైపే మొగ్గు చూపడంతో ఆ టికెట్ ను సునీతా లక్ష్మారెడ్డికి కేటాయించారని చెప్పి కూడా మనకు తెలుస్తా ఉంది. ముఖ్యంగా అక్కడ ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మదన్ రెడ్డికి మెదక్ ఎంపీగా పోటీ చేయడానికి అవకాశం ఇస్తారని చెప్పి కూడా తెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఎంపీ దుబ్బాక ఎమ్మెల్యేగా కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నారు కాబట్టి మెదక్ ఎంపీ స్థానం ఖాళీగా ఉంటుంది. కాబట్టి ఈ ఎంపీ స్థానానికి మదన్ రెడ్డికి ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. అయితే మొత్తానికి అయితే చూస్తున్నట్టయితే ఒక రాజకీయ పరిణామాల నేపథ్యంలోనూ ఈ టికెట్ అభ్యర్థి మార్పు అనేది మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సునీతా లక్ష్మారెడ్డి అయితే చూసుకుంటే ఆమె గతంలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఆమెకి 1999లో, 2004లో, అదేవిధంగా 2009లో కూడా నర్సాపూర్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచింది. ఆమె 2019లో ఏప్రిల్లో సునీతా లక్ష్మారెడ్డి
బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత ఆమెకు అప్పటి నుంచి కూడా అంటే నామినేషన్ పదవిలో ఇవ్వడం జరిగింది, కానీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. ఈసారి హరీష్ రావు ప్రోద్బలంతో ఆమెకు ఎమ్మెల్యే అంటే పార్టీలో ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక మనం ఆలంపూర్ విషయానికి వచ్చినట్టయితే ఆలంపూర్ విషయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహాం కు బీఫామ్ ఇంతవరకు కూడా ఇవ్వలేదు. అక్కడ అభ్యర్థిని మారుస్తున్నారని చెప్పి కూడా వార్తలు వస్తా ఉన్నాయి. అక్కడ విజయుడుకు టికెట్ బీఆర్ఎస్ క్యాండిడేట్ విజయుడుకు ఆయనకు టికెట్ ఇస్తారని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. ఇంకా పెండింగ్ లో ఉన్న చూసుకున్నట్టయితే హైదరాబాద్ లో గోషామహల్ నాంపల్లితో పాటు ఇక్కడ ఆలంపూర్ టికెట్, అంటే ఈ మూడు స్థానాలు ఇంకా పెండింగ్ లో ఉన్నట్టుగానే మనం పరిగణించాలి. మొత్తానికి చూసుకున్నట్టయితే దాదాపు సీఎం కేసీఆర్ అయితే ఈ 3 స్థానాలు మినహా దాదాపు మొత్తం అన్ని కూడా ఎక్కడ కూడా పెండింగ్ లో లేవనే మనం చెప్పుకోవచ్చు. ఇక రేపటి నుంచి కూడా సీఎం కేసీఆర్ షెడ్యూల్ కూడా ఖరారైంది. రెండవ దఫా ఏదైతే ప్రచారం ఉందో రోజు 2 నుంచి 3 సభలు కూడా సీఎం కేసీఆర్ ఇప్పటికే దానికి షెడ్యూల్ కూడా బీఆర్ఎస్ పార్టీ విడుదల చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ అందుకని రేపటి నుంచి ఆ షెడ్యూల్ లో బిజీగా ఉంటారు కాబట్టి దాదాపు అందుకనే ఈ రోజే అదైతే ఫైనల్ చేయడం జరిగింది. దీంతో మొత్తానికైతే ఇన్ని రోజులు ఒక సస్పెన్స్ ఉన్నటువంటి నర్సాపూర్ టికెట్ అయితే అందులో ఉన్నటువంటి సస్పెన్స్ కు తెరదించడం అయితే ఈ రోజు జరిగిందని మనం చెప్పవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ ఆలంపూర్ టికెట్ పై ఇంకా కూడా సస్పెన్స్ అయితే కొనసాగుతోంది. అక్కడ అభ్యర్థిని ఆల్రెడీ ప్రకటించారు. 115 మంది అభ్యర్థులను ప్రకటించినప్పుడే ఆలంపూర్ టికెట్ అబ్రహాం ప్రకటించారు. బీఫామ్ ఇవ్వట్లేదు. అక్కడ పార్టీ నుంచి అంటే లోకల్ లీడర్ నుంచి కావచ్చు, అదేవిధంగా కొన్ని సర్వేల నుంచి కావచ్చు, అంతర్గతంగా సీఎం కేసీఆర్ చేపించుకున్న సర్వేలు కావచ్చు, ఇవన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని అక్కడ అభ్యర్థిని మార్పు చేస్తారు అని చెప్పి ఏదైతే ఊహాగానాలు వస్తున్నాయో అది నిజమయ్యే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. అక్కడ అభ్యర్థిని మార్చే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక గోషామహల్ నాంపల్లి విషయానికి వచ్చినట్టయితే గోషామహల్ నాంపల్లిలో ఇక్కడ దాదాపు అభ్యర్థుల ఖరారు కూడా ఈ 1-2 రోజుల్లో చేసే అవకాశం కూడా ఉంది అని చెప్పి కూడా మనకు వార్తలు వస్తున్నాయి. ప్రియా, అయితే రాజ్ ఇప్పుడు చూసుకుంటే గోషామహల్, నాంపల్లి, అలంపూర్ ఈ 3 టికెట్లు ఇంకా కూడా ఎందుకని అభ్యర్థులను ఖరారు చేయడం లేదు అంటే ఇది ఆల్మోస్ట్ టికెట్ రేస్కి వచ్చిన అంటే ఇప్పుడు రేపు జరుగుతాయి అనే సమయంలో వీటిని రిలీజ్ చేసే అవకాశం ఉందంట. అంటే వేరే పార్టీలు కాంగ్రెస్ కావచ్చు లేదా బీజేపీ కావచ్చు, వీళ్ళు ఇంకా కూడా అభ్యర్థుల్ని ఖరారు చేయలేదు కదా, వీళ్ళ తర్వాతనే ఖరారు చేయాలని చెప్పేసి ఈ 3టిని పెండింగ్ లో పెట్టారా? అంటే ఈ 3 మాత్రమే ఎందుకు ఖరారు చేయట్లేదు అనేటువంటి ఒక సస్పెన్స్ ని క్రియేట్ చేయడానికి కేసీఆర్ ఇది ఒక వ్యూహం అని మనం అనుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే అలంపూర్ విషయానికి తీసుకుంటే ఇబ్రహం ని మనం ఆల్రెడీ కన్ఫర్మ్ చేసినా కూడా ఆయనకు బీఫామ్ ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? సీఎం కేసీఆర్ ఎప్పుడైతే అభ్యర్థులను ప్రకటించడం జరిగిందో ఆ రోజు కూడా చెప్పడం జరిగింది, ఇది లిస్ట్ ఏదైతే ఉందో 115 మంది అభ్యర్థుల లిస్టు ఇది కాదు, ఎవరు కూడా పార్టీ లైన్ లో పనిచేయవలసిందే, ఎవరిపైన నెగిటివ్ ఫీడ్బ్యాక్ కానీ లేదంటే నియోజకవర్గంలో ఏమైనా కంప్లైంట్ వస్తే కానీ ఖచ్చితంగా అభ్యర్థులను మారుస్తామని చెప్పి ఆ రోజే సీఎం కేసీఆర్ ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారమే అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ నియోజకవర్గంలోనైతే మళ్ళీ ఫీడ్బ్యాక్ ఏదైనా పాజిటివ్ గా కాకుండా నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుందో అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఈ అభ్యర్థి ఎన్నికల్లో గెలవగలడా లేదా సో అనేది క్షుణ్ణంగా పరిశీలించుకొని మళ్ళీ ఫైనల్ చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అది ఫైనల్ చేసుకున్నాకే బీఫామ్లు ఇస్తున్నారు అని చెప్పి కూడా మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే సీఎం కేసీఆర్ ఒకటే పట్టుదలతో ఉన్నారు. గతంలో అంటే 2 సార్లు కూడా తెలంగాణలో అధికారంలోకి వచ్చాము, ఇప్పుడు 3వ సారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలనే ఏకైక లక్ష్యంతో ఆయన బరిలోకి దిగుతా ఉన్నారు. కాబట్టి ఎక్కడ కూడా రిస్క్ తీసుకోవద్దు, ఒకవేళ అక్కడ నెగిటివ్ ఉంటే ఖచ్చితంగా మార్చవలసిందే అని చెప్పి కూడా సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఒకవేళ అభ్యర్థి ఓటమి పాలవుతారు అనే తెలిసిన నేపథ్యంలోనే అభ్యర్థిని మారుస్తూ ఉన్నట్లుగా కూడా మనకు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆలంపూర్ టికెట్ ను అబ్రహాం ఎమ్మెల్యే టికెట్ ప్రకటించినప్పటికీ లిస్ట్ లో ఇప్పటికీ ఆయనకి ఇంకా బీఫామ్ కూడా ఇవ్వలేదు. సో దానికి కారణం ఇదే అయ్యి ఉంటుందని చెప్పి కూడా ఇటు రాజకీయ వర్గాలు కానీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కానీ నేతలు కానీ సో వాళ్ళ దగ్గర నుంచి ఇదే సమాధానం వస్తా ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా మాకు గెలవాలి, సీటు కోల్పోవద్దు అని చెప్పి అదే వాళ్ళైతే విషయం వెల్లడిస్తా ఉన్నారు. ఇక సో మీరు అన్నట్టు ఇతర పార్టీలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, సో వాళ్ళు అభ్యర్థులను ప్రకటించాకే సో హైదరాబాద్ లో ఉన్నటువంటి నాంపల్లి, గోషామహల్ టికెట్ ప్రకటిస్తారా లేదంటే ముందే ప్రకటిస్తారా అని చెప్పి మాత్రం దానికైతే సస్పెన్స్ అయితే అదే విధంగా కొనసాగుతుంది. ముఖ్యంగా గోషామహల్ ఆల్రెడీ ఇప్పటికే బీజేపీ టికెట్ ప్రకటించింది. ఇక్కడ సో బీజేపీ నుంచి రాజాసింగ్ బర్లే ఉన్నారు. అదేవిధంగా అక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ ను దించాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తా ఉంది. అయితే విక్రమ్ గౌడ్ పార్టీలో చేరే అవకాశం కూడా సో ఈ 1-2 రోజుల్లో ఉండొచ్చు. సో ఆయన పార్టీలో చేరగానే సో అక్కడికి డైరెక్ట్ గా ఆయనకు టికెట్ కేటాయించే అవకాశం ఉన్నట్టుగా కూడా ఇక్కడ వార్తలు వస్తున్నాయి. అంటే పార్టీలో చేరికలు కూడా ఉన్నాయి అని చెప్పి మనకు వార్తలు వస్తున్నాయి. ఈ చేరికలు ఫైనల్ అయిన తర్వాత ఈ 2 స్థానాలకు టికెట్లు ఫైనల్ చేసే అవకాశం స్పష్టంగా. అదే రాజు, ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఆల్మోస్ట్ సిట్టింగ్లకే టికెట్లను కన్ఫర్మ్ చేసినటువంటి కేసీఆర్ ఇప్పుడు ఎందుకని నర్సాపూర్ విషయంలో ఇంకొక వ్యక్తిని తీసుకురావడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు?
నర్సాపూర్ లో ముఖ్యంగా మంత్రి హరీష్ రావు లాబింగ్ ద్వారానే ఈ టికెట్ మార్చినట్టుగా కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఆ లిస్ట్ లో ప్రకటించినప్పటి లిస్ట్ లో కూడా మనకు నర్సాపూర్ ప్రకటించలేదు. పెండింగ్ లో ఉన్న 4 స్థానాలు నర్సాపూర్ కూడా ఒకటి కాబట్టి సో అక్కడ హరీష్ రావు ఎవరైతే గెలుస్తారని చెప్పి కూడా హరీష్ రావు ఫైనల్ చేశాడని చెప్పి కూడా ఆ టికెట్ తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ అభ్యర్థిని ఇన్ని రోజులు కూడా ప్రకటించలేదు. సో అందుకని చెప్పి దాన్ని ఇన్ని రోజులు ఆపారు. సో సీఎం కేసీఆర్ కూడా అక్కడ క్షుణ్ణంగా అక్కడ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఉందని చెప్పి కూడా ఆయన సర్వేల ద్వారా తెలుసుకున్నాడు, ఫీడ్బ్యాక్ తెలుసుతా ఉన్నాడు. అదేవిధంగా మంత్రి హరీష్ రావు కూడా ఫీడ్బ్యాక్ మంత్రి హరీష్ రావు దగ్గర నుంచి కూడా తెప్పించుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకున్నాకనే మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డికి ఇక్కడ టికెట్ కేటాయించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. సో ఇంకా హైదరాబాద్ విషయానికి వచ్చినట్టయితే ఇవి 1-2 రోజుల్లో ఏదైతే పార్టీలో చేరికలు కూడా ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు. ఆ చేరికలు ఫైనల్ అయిన తర్వాత అందులో ఈ 2 టికెట్లు కూడా ఫైనల్ చేసి వాళ్ళకు కూడా బీఫామ్లు ఇచ్చే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇంకా బీఫామ్లు ఇచ్చాక ఆల్రెడీ సీఎం కేసీఆర్ ప్రచార షెడ్యూల్ కూడా ఆల్రెడీ 2వ దశ బహిరంగ సభలకు సంబంధించి ఇప్పటికే ఆల్రెడీ షెడ్యూల్ విడుదలైంది. రేపటి నుంచి సీఎం కేసీఆర్ రోజు 2 నుంచి 3 బహిరంగ సభల్లో కూడా సుడిగాలి పర్యటన కూడా చేరున్న విషయం మనకు తెలిసిందే ప్రియా.